లేట్ అంటే 8:30కి అయిపోయింది మాది మంచిగా. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నిసార్లు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఈస్ ఏ ఫర్ ఆర్తి. ఇప్పుడే లేచా చాలా కష్టపడి. ఇవాళ కూడా నేను లెగలేదు, లేపేశారు జిప్టోలో ఆర్డర్ పెట్టు అని. పింకీ పింకీ హాయ్ బోలో. बोलो कैसे हाय बोलता है? ऐसे करके ऐसे करके ऐसे. ఆవిడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆర్ట్స్ కర్రీనా 8 years నుంచి ఉన్నారు. మా అమ్మమ్మ ఫేవరెట్ గర్ల్. పాప మా ఆవిడే అమ్మమ్మ ఒక్కదే ఉంటుంది కాబట్టి చూసుకుంటుంది. ఎప్పుడైనా హెల్త్ బాగోకపోతే మాకు కాల్ చేసి చెప్తాను. చాలా మంచిది పింకీ. అన్నీ చేసి పెడుతుంది మా అమ్మమ్మకి పాపం. తెలుగు బోలో. అందరూ బాగున్నారా? బోలో అందరూ బాగున్నారా? मतलब सब लोग अच्छे हो करके. अब అందరూ బాగున్నారా? డన్. నైట్ హెయిర్కి సిరం పెట్టుకున్నా. కొంచెం మొత్తం ఆయిలీగా ఉంది హెయిర్ అంతా. హెడ్ బాత్ చేయాలంటే బాధ వేస్తుంది నాకు. ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా, స్నానం చేయడానికే నాకు నరకం కనిపిస్తుంది. ఎలా అయిపోయింది హెయిర్. సో ఇప్పుడు హెడ్ బాత్ చేయాలి వేడి నీళ్ళు పెట్టుకొని. ఫస్ట్ కాఫీ తాగనా, హెడ్ బాత్ చేయనా? కాఫీ తాగుతా. కాఫీ తాగేసి తినేసి అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా హెడ్ బాత్ చేస్తా. మా మమ్మీ నా బ్లాగ్ చేస్తున్నారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ మా అమ్మమ్మ చేస్తుంది. పరాటా అంట. పరాటా ఒకటి 2 తినగలను అంతే. కాఫీతో పరాటా తినేస్తాయి వాళ్ళ బ్రేక్ఫాస్ట్. అదే డన్. ఫస్ట్ అయితే కాఫీ తాగేస్తాను. తాగేసిన తర్వాత పరాటా తినేసిన తర్వాత అప్పుడు బాత్ చేస్తా. ఎందుకంటే బాత్ టైం పడుతుంది. కానీ ఆకలేస్తుంది నాకు ఇవాళ. గ్రీన్ టీ అయితే స్కిప్ అయిపోయింది అన్నది. లేట్గా లేచాను కాబట్టి కొంచెం లేట్గా అంటే 8:30కి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మా అమ్మమ్మ ఎవ్రీ క్రిస్మస్కి కేక్ తయారు చేపిస్తుంది. సో బటర్, పేఠా, కాజు, కిస్మిస్, షుగర్, మైదా ఇవన్నీ యాడ్ చేసి, అంటే వాళ్ళకి ఇవన్నీ ఐటమ్స్ ఇస్తే ఎగ్ అవన్నీ కూడా వాళ్ళు తయారు చేసి ఇస్తారు. చాలా బాగుంటుంది కేక్ అయితే. నిన్నే వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. సండేకి వెళ్ళి మేమే అక్కడికి వెళ్ళి ఇచ్చేసి వెంటనే 1 hourలో చేసేసి ఇచ్చేస్తారు కేకు. మే హెల్ప్ కరు చెప్పాను కదా మొండిదని. ఒక్కద్ద చేసుకుంటుంది. నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి తిరిగేసరా. నాకెళ్ళి మందిర్ జారు ఆమె మమ్మీ मंदिर मम्मी भी आई करके पूछ रही हूँ मैं. मुझसे पूछो. चुप रहो. బాత్ చేసి వచ్చేసా, రెడీ అయిపోయా. మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ కూడా రెడీ అవుతున్నారు. రెడీ అయిన తర్వాత మేము తినేసి ఫస్ట్ అయితే లోటస్ టెంపుల్కి వెళ్తాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను అంటే కాల్కాజీ టెంపుల్ అని చాలా ఫేమస్. ప్రతి ఇయర్ వచ్చినప్పుడల్లా వెళ్తాం అక్కడ. నేను బుడ్డదాన్ని ఉన్న దగ్గర నుంచి మా డాడీ తీసుకెళ్తారు. ఏమండి ఏం చేయాలి మీషోలో ఆర్డర్ ఎవరు నేర్పించారో కానీ ఎన్ని ఆర్డర్ పెట్టుకుందో ఎన్ని పెట్టుకుందో ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయో తెలియదు. పనిచేసింది మొత్తం అందరికి. ठीक है पर बॉक्स तो काम के है ना.
मसाला वगैरह रखने के लिए काम आएगा ना। मैं है तो डब्बा मसाला का डब्बा। हाँ तो वो खराब हो गया, नया रख लो। आप बना रहे हो कितने का आ जाएगा? अच्छा रे బాక్స్ లో అయితే పెట్టదంట. है శారీలు నెక్లెస్లు అవన్నీ పెట్టుకుంది. బాక్స్ పెట్టమంటే నాకు ఏజ్ అయిపోయింది కదా, ఎందుకు अभी హెల్త్ బాగోట్లేదు సోది చెప్తున్నారు. ఇంకా ఇన్ని खाना खा लिया పెట్టుకుంటే क्या बने? నేర్పించారో కానీ టపా 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 పెడతాను. నాకు తెలిసి 5,000 దాకా పెట్టింది ఒక మంత్ లో. खाना खा भी नहीं हाँ तुम नहीं आ रहे ना, బాయ్. మా మమ్మీ వెళ్తున్నాము. మా అమ్మమ్మకి రాదంట, కాళ్ళ నొప్పులు వస్తున్నాయంట. ఫస్ట్ అయితే కాళికాజీ టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని దాని తర్వాత లోటస్ టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడే ఆటో దిగాము, సారీ రిక్షా దిగాము. సో మెట్రో ఇదే, గోవిందపురి మెట్రో. ఇంకా రోడ్ క్రాస్ చేయగానే కాళికాజీ టెంపుల్. బై వాక్ వెళ్ళిపోవచ్చు, అక్కడ ఆపోజిట్లోనే ఉంటుంది. మా మమ్మీకి దారి తెలుసు అనుకున్నాం, మళ్ళీ ముప్పడిపోయింది మాకు. ఇందాక అక్కడ స్టేషన్ ముందే అని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎక్కడికి వెళ్ళిపోయిందని ఎత్తుకుంటున్నారు. గూగుల్ మ్యాప్లో కొట్టి చూస్తే 2 కిలోమీటర్స్ అని చూపించింది అక్కడి నుంచి. అంటే బై వాక్ వెళ్తే 1/2 అవర్ పడుతుంది. ఇంకా ఆటో అవి కూడా తీసుకోలేదు, బై వాక్ వెళ్ళిపోదాం, వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పింది. సో వాకింగ్ చేసుకుంటే వెళ్తున్నాం. రోడ్ క్రాస్ చేసాము, పెద్ద రోడ్ అది. కాళికాజీ మందిర్. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఎంట్రన్స్. కానీ 3 years బ్యాక్ నేను చూసినప్పుడు ఇలా ఉండేది కాదు. లెఫ్ట్ రైట్ కూడా షాప్స్ ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కింద ఇలా పెట్టారు వాళ్ళు షాప్స్. అండ్ అస్సలు ప్లేస్ కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే మా మమ్మీ కూడా అర్థం కావట్లేదంట టెంపుల్ ఎంట్రన్స్ ఎక్కడ ఉందో. చూసారు ఎంత ఓల్డ్ టెంపుల్. చాలా రష్గా ఉంది. ఆల్రెడీ మేము వచ్చి 1/2 అవర్ అవుతుంది. ఇక్కడ ఇంకా ఒక 1/2 అవర్ 1 అవర్ పడుతుంది. చాలా రష్గా ఉంది. దర్శనం అయిపోతే చాలు, ఎంత లేట్ అయినా ఓకే, దర్శనం అవ్వాలి. దర్శనం అయిపోయింది మాది మంచిగా. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం, అన్ని సార్లు వచ్చాను కానీ దేవుడిని అంత దగ్గరికి వెళ్ళి చూడటం ఫస్ట్ టైం. అంత దగ్గర నేను చూసా. चप्पल का रखी थी हम लोगों ने. इधर से कहाँ जा रहे हो? అజీ అంటే ఇలా ఉంటారు. మా అక్క ఇవే తీసుకురామంది. ఇప్పుడు నెక్స్ట్ లోటస్ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ కొంచెం సేపు తిరిగేసి చూసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్. మా మమ్మీకి ఆకలేస్తుందంటే ఇక్కడైతే తినేసి కొంచెం లోపలికి వెళ్తాము. ఇది లోటస్ టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. మేమైతే ఇప్పుడు లోటస్ టెంపుల్కి వచ్చాం. ఈ బొట్టు ఏంటి అంత పెట్టేశారు వాళ్ళు. ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయో. చెట్టు నిండా ఆరెంజ్ ఉంది. చిట్టి చిట్టి ఆరెంజ్.
నీట్గా ఉందో. లోటస్ టెంపుల్ అనమాట. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంత బాగుంది వ్యూ. చాలా లేలో ఎక్కువ మా మమ్మీ అయితే కిందకి వెళ్ళి చెప్పులు బ్యాగ్ ఇచ్చేసి పైకి వచ్చేసారు. హాయ్. ఈ బుడంకాకి హాయ్ చెప్తే ఎందుకో నన్ను చూసి సిగ్గుపడ్డాడు. మరి ఈ టెంపుల్కి ఎవ్రీ ఇయర్ చాలామంది విజిటర్స్ వస్తూ ఉంటారు. అండ్ ఏంటంటే ఇక్కడికి ఏ రిలీజియన్స్ వాడైనా వచ్చి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళాక ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ప్రేయర్ చేసుకోవచ్చు. అండ్ మనకి పీస్ఫుల్గా కావాలి అంటే వెళ్ళి కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ దాని రిలేటెడ్ మనకి ఒక పేపర్ ఇస్తారు, దాని మీద అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కానీ లోపల కూర్చున్న తర్వాత నాకైతే ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది. ఈ వాటర్లో చాలామంది కాయిన్స్ వేసి విష్ కోరుకుంటూ ఉంటారు. ఇలా చిన్న బుక్ లాగా ఇస్తారు, మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో ఉంటుంది. నేనైతే తెలుగు తీసుకున్నా, నాకు రాకపోయినా. అయిపోయింది, తిరిగేసాము, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 5కి వచ్చేసింది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎంత అందంగా ఉందో చూసారా, ఆ సన్సెట్ అది చాలా బాగుంది. ఇందాక వ్లాగ్ చేస్తూ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే ఇంకా నాకు తీయడం కుదరలేదు వీడియోస్ ఏమి. ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టి దాని తర్వాత కాఫీ తాగాను. అమ్మమ్మ వాళ్ళతో కొంచెం మాట్లాడా, టైం స్పెండ్ చేశా, కొన్ని వీడియోస్ అవి చూశాను. సో ఇప్పుడే వ్లాగ్ ఎండ్ చేద్దామని చెప్పి ఫోన్ తీసుకొచ్చా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాగే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బై బై గాయస్, సేఫ్గా ఉండండి. గుడ్ నైట్.